హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు సోషల్ మీడియా రీల్స్పై పోలీసులు ఏ విధంగా నమోదు చేస్తారో తెలుసుకుందాం. పరువు నష్టం దావా కేసు వేసే ముందు చట్టపరంగా బాధిత వ్యక్తేనా అనే పోలీసులు ధృవీకరించుకోవాలి. అలాగే కాగ్నిజబుల్ నేరాల్లో, నేరం చేయదగ్గ నేరాల్లో తప్ప ఇతర కేసుల్లో మూడో వ్యక్తి వచ్చి కేసు పెడితే, ఫిర్యాదు చేస్తే కేసు చెల్లదు. ఒకవేళ ఫిర్యాదుదారుడికి మెజిస్ట్రేట్ ముందు సంప్రదించమని చెప్పాలి పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్ 174 సబ్ క్లాస్ 2 ప్రకారంగా మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవాలి. మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు కేర్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో, అలాగే శ్రేయాస్ సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో సూత్రాలను కంపల్సరిగా పాటించాలి. హింస, ద్వేషం ప్రజలకు అశాంతి తెచ్చే ప్రధానమైన అంశాలు లేనప్పటికీ ప్రజల అశాంతి, ముప్పు తెచ్చే దేశద్రోహం వంటి కేసులు నమోదు చేయకూడదు. ఇష్టానుసారంగా కేసులు నమోదు చేయకూడదని అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులు కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. హింస, ద్వేషం ప్రజలకు అశాంతి, ముప్పు తెచ్చే ప్రసంగంలో ప్రజలకు అశాంతి, ముప్పు తెచ్చే విధంగా ఉంటే మాత్రం క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. పరువు నష్టం దావా నాన్ కాగ్నిజబుల్ నేరం కాబట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలుండదు. ఒకవేళ ఫిర్యాదుదారుడు రాజకీయ ప్రేరేపితం అయ్యి ఫిర్యాదు అనవసరం అయి ఉంటే తగిన కారణాలు లేవంటూ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 176 సబ్ క్లాస్ 1 ప్రకారంగా ఆధారాలు లేవంటూ కేసు మూసివేయాలి. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు మనకి పరువు నష్టం దావా కేసు వాటినస్కి ఆ బాధిత వ్యక్తి అని ఆయన దగ్గరికి ఇచ్చి పోలీసులు తెలుసుకునేవాళ్ళనమాట. ఒకవేళ కాగ్నిజబుల్ నేరాల్లో, చేయదగ్గ నేరాల్లో తప్ప ఇతర మూడో వ్యక్తి వాసి మళ్ళీ కేసు వాటికు చెల్లనమాట. అలాగే కాగ్నిజబుల్ నేరాల్లో ప్రాథమిక ఆధారం అందా వీళ్ళందరికీ ఇచ్చి తెలుసుకునేవాళ్ళనమాట పోలీసులు. ఒకవేళ ఓన్ మెజిస్ట్రేట్ని సంప్రదించాలందరికీ ఇచ్చి పోలీసులకు ఎత్తవాలన్నమాట. బిఎన్ఎస్ సెక్షన్ 174 సబ్ క్లాస్ 2 ప్రకారంగా మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారంగా పోలీసులు చర్యలు తీసుకునేవాళ్ళనమాట. హింస, దేశం ప్రజలకు అశాంతి తెచ్చే అంశాలు ఇళ్ళకుండా మతుకు మాత్రం దేశదోషం కేసుకు అలాంటివి కొంతమంది వాటర్ మంత్రి పోలీసుకు అలాంటివి వాటమట్టి. అలాగే మనకి కేర్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసుకు, అలాగే శ్రేయాస్ సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు కూడా మనకి సుప్రీంకోర్టుకు మార్గదర్శకం ఇస్తానమాట. అలాగే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకం ఇస్తుంది కాబట్టి వాటి ప్రకారంగా మీరు అరెస్టుతో కట్టి బ్యాలెట్ అలాంటి అరెస్టుతో మటుకు ఇచ్చి ఎత్తడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ ఫిర్యాదు అనవసరము, రాజకీయ ప్రేరేపితం అనుకో, ఇది బిఎన్ఎస్ సెక్షన్ 176 సబ్ క్లాస్ 1 ప్రకారంగా తగిన ఆధారాలు అందరికీ ఇచ్చి పోలీసులు కేసు మూసి హాస్టల్ నుంచి ఎత్తడం జరుగుతుంది అన్నమాట. సరే, మంతం ఫ్రెండ్స్.